బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ లాంటిదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సేవ చేస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరని మండిపడ్డారు. మెదక్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉద్యమకారులు దొరకలేరా అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 78 కేసులు పెట్టుకుని జై తెలంగాణ అన్నది రఘునందన్ మాత్రమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాల పునాదుల మీద ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతారని మండిపడ్డారు. రఘునందన్ ఎవరి జోలికి పోడని, అలా అని తన జోలికి వస్తే ఊరుకోడని హెచ్చరించారు. 17 ఎంపీ స్థానాలు గెలిచి మోదీకి కానుకగా ఇస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట జైలుకు వెళ్లాల్సింది హరీష్ రావేనని విమర్శించారు. దుబ్బొక్క అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు ఇప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆస్తులు ఎంత అని ప్రశ్నించిన రఘునందన్ 17 కోట్లు అని అఫిడవిట్లో చూపించడంలో వాస్తవం ఎంత అని అడిగారు. వెంకట్రామరెడ్డికి రాజపుష్పకు సంబంధం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరానికి వాడిపోవడం, అవసరం తిరిగినాక టిష్యూ పేపర్ లాగా నలిపి అవతల వారేయడం, మామకు మించి అబద్ధాలు ఆడడం అల్లుడు హరీష్కి వెన్నతో పెట్టిన విద్య. వంచనకు ప్రతిరూపం, మోసానికి దర్పణం, రాజకీయ దిగజారుడికి పరాకాష్ట గౌరవనీయులు హరీష్ గారు. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలకు అర్థమవుతుంది. మెదక్ జిల్లా ప్రజలారా ఆలోచించుంది. ఏ పార్లమెంటు గెలవదంటే ఇంకెందుకు మెదక్ మీద అత్యుత్సాహం చేపిస్తున్నారు. 2001 జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళ దాంట్లో ఒకడైనా రఘునందన్ బతకొద్దని ఎందుకు కోరుకుంటున్నారు? జిల్లాలో సుమారు 78 కేసులు పెట్టుకొని ఏడ కార్యకర్త కష్టం వచ్చినా జై తెలంగాణ అని ముందు నిలబడ్డ రఘునందన్ ఇలా మొదటి శత్రువు ఎందుకు అవుతున్నాడు హరీష్ రావుకి? ఎందుకు అబద్ధాలని రఘునందన్ మీద ప్రచారం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాల పునాదుల మీద పార్టీని కాపాడాలనుకుంటున్నారో ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.